దాదాపు 100 ఏళ్లకు పైబడిన చరిత్ర కలిగిన కర్నూలు కడప కాలువకు నిర్లక్ష్యపు నీడలు వెంటాడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఈ కెనాల్ రూపురేఖలు మారిపోతున్నాయి. ఆధునీకరణ పనులు సకాలంలో చేపట్టకపోవడంతో పాటు నీళ్లెప్పుడు విడుదల చేస్తారో తెలియక ఆయకట్టు రైతాంగం ఆవేదన చెందుతున్నారు. ఇది ఒక్కసారే కాదు, ఏటా జరిగే తంతులా మారింది. అది ఒక్క అలవాట్లేదు నా ఇసుక డబ్బులు ఎంతసేపు మందు 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 అనే పోయింది. కానీ ఇలాంటి టైంకి కావాలంటే అవసరం ఉంటే అప్పుడు అమ్ముకుంటుందని చెప్పిందంట. తక్షణంగా దేశానికి స్వాతంత్ర్యం రాకముందు అలనాటి బ్రిటిష్ ప్రభుత్వం సరుకుల రవాణా కోసం నిర్మించిన కేసీ కెనాల్ ఇప్పుడు రాయలసీమలో ప్రధాన సాగునీటి వనరు. కర్నూలు, కడప జిల్లాలో ఈ కాల్వ ద్వారా 1000 ఎకరాలు సాగులో ఉన్నాయి. ఒక్క కడప జిల్లాలోనే దాదాపు 5 నియోజకవర్గాలకు ప్రత్యక్షంగా నీటిని అందిస్తుంది ఈ కాల్వ. జిల్లాలోని మైదుకూరు, కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో సాగునీటితో పాటు తాగునీటి వనరుగా కూడా ఉపయోగపడుతుంది. మొత్తం 94,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్న ఈ కాలువను పట్టించుకోవడంలో ప్రభుత్వ అధికారులు ప్రతిసారి విఫలమవుతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దాదాపు 2 దశాబ్దాలకు పైబడి జరిగిన ఆధునీకరణ పనులు తప్పితే ఆ తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం కేసీ కెనాల్ అభివృద్ధి పనులను పూర్తిగా గాలికి వదిలేసిందని ఆయకట్టు రైతులు ఆవేదనతో చెందుతున్నారు. కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో చివరి ఆయకట్టు దాకా నీరు చేరడం లేదు. దీంతో ఆయకట్టు రైతులకు ఏటా తిప్పలు తప్పడం లేదు. ప్రధాన కాలువ సహా పిల్ల కాలువలు సైతం నెర్రెలు చీలి ఉన్నాయి. దీంతో నీరు విడుదల చేసినా ఎక్కడికక్కడ లీకై కట్టలు తెగిపోతున్నాయి. కాలువ ద్వారా వస్తున్న కాసిన్ని నీళ్లు ఇలా దారి పొడవునా వృధా అయిపోతుండడం సర్వసాధారణమవుతుంది. మున్సిపాలిటీ పరిధికి చెందిన కేసీ కెనాల్ ఆయకట్టు కింద వ్యవసాయ భూమి ఉన్న రైతు మాట్లాడుతున్నాను. ఈ కేసీ కెనాల్ ఆయకట్టు వచ్చేసి దాదాపు 90,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కేసీ కెనాల్ కు ఎప్పుడు నీరు వచ్చినా కూడా లీకేజీలని అవేని ఇవేని సరిగా మరమ్మతులకు నోచుకోక చివరి ఆయకట్టు వరకు ఏ రోజు నీరు అందడం లేదు. సకాలంలో నీరు అందితే పంటలు పండించుకొని ఉన్న రేట్లలో అంతో ఎంతో అమ్ముకొని వ్యవసాయం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళం అవుతాము. కానీ ఏ సంవత్సరం చూసినా కూడా కాలువ లీకేజీలో మరమ్మతులో గండ్లు బండాయనో ఏదో ఒకటి సాకుతో చివరి ఆయకట్టు వరకు ఏ రోజు నీరు అక్రమంగా అందడం లేదు. అధికారులు సరైన సమాచారం ఇచ్చి కారు అయిపోయిన తర్వాత మళ్ళీ కారు మేము వేసుకునే దానికైనా కూడా వస్తాయి నీళ్లు రావు నీళ్లు అనేది చెప్పలేకున్నారు. వాళ్ళు చెబితే కనుక మేము ఆ టయానికి వేసుకోవడమా మానుకోవడమా ఏదో ఒకటి జరుగుతుంది. వ్యవసాయానికి ఎక్కించే టయానికి నీరు రాకపోవడం వల్ల నష్టం ఒకటి లేదు. ఒకవేళ నీళ్లు వస్తాయి రావడం లేదని చెప్పి వదిలేస్తే తీరా పుష్కలంగా నీరు వచ్చి అదంతా వృధాగా పోవడము, ఈ రకంగా ప్రతి సంవత్సరము ఇబ్బందులు పడుతున్నాం. గత 5 ఏళ్లలో ఏ రోజు కాలువ రిపేర్ చేసింది లేదు కేసీ కెనాల్ ఆయకట్టు. ఈ ప్రభుత్వం అన్న దీని మీద శ్రద్ధ తీసుకొని ఈ ఉన్న కాలువను కొద్దిగా రిపేర్లు మరమ్మతులు చేపించేసి సకాలంలో నీరు వదిలితే పైరు పండించుకొని ఏదో అమ్ముకొని బాగుపడిన వాళ్ళం అవుతాం. ప్రస్తుతం ఆయకట్టు రైతాంగం ఖరీఫ్ కోసం ఎదురు చూస్తుంది. భూములను దుక్కి దున్ని సాగు కోసం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం వరుణులు కూడా కరుణిస్తుండటంతో రైతులు ఇక భారాన్ని ప్రభుత్వ అధికారులపై వేశారు. కేసీ కెనాల్కు నీటిని ఎప్పుడు విడుదల చేస్తారో అని ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి కేసీ కెనాల్ యంత్రాంగం అటు ఖరీఫ్తో పాటు రబీకి ప్రతిసారి సిద్ధం చేయాల్సి ఉంటుంది. కెనాల్కు వీటిని విడుదల చేసే తేదీని ముందుగానే ప్రకటించాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల రైతాంగం సాగు కోసం కావాల్సిన అవసరాలను సిద్ధం చేసుకుంటారు. అలాగే ఎరువులు, మందులకు కావాల్సిన ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఇలా ఏనాడు రైతులకు పూర్తి సమాచారాన్ని ప్రకటించిన దాఖలాలు లేవని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లా మైదుకూరు నియోజకవర్గము, మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రైతు కుటుంబం మాది. మరి ఇప్పుడు ఈ రాబోయే ఖరీఫ్ సీజన్ లోపు మనం వెనక చూస్తే కనుక కేసీ కాలువ కర్నూలు కడప కాలువ పరిధిలో ఉన్నాము. ముఖ్యంగా ఈ కర్నూలు కడప
ఆయకట్టు పరిధిలో సుమారు మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప, కమలాపురం 4 నియోజకవర్గాల పరిధిలో సుమారు 90,000 ఎకరాల పైచిలకు ఆయకట్టు సాగులో ఉంది ఈ కేసీ కెనాల్ను నమ్ముకొని. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే మనకు 5 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు కూడా రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఏ పని చేయలేదు. ముఖ్యంగా ఏంటంటే కేసీ కెనాల్ పరిధిలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తేనాక రైతులు కాస్త కూస్తో లబ్ధి పొందే పరిస్థితి. కానీ ఎటువంటి మరమ్మతులకు నోచుకోకుండా మధ్య మధ్యలో లీకేజీలు అని చెప్పి పూడికి తీతలు సరిగా చేయకుండా కట్ట మరమ్మతులు సరిగా చేయకపోవడం వలన అక్కడక్కడ లీకేజీలతో వాటర్ రావడమే సరిగా రావు. ఆ వచ్చే వాటర్ కాస్త కూడా ఖరీఫ్ టైంలో మధ్య మధ్యలో లీకేజీల ద్వారా వెళ్ళిపోయి చివరి ఆయకట్టులో ఉన్నటువంటి రైతులు లబోదీపమని మొత్తుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఎందుకంటే కనుక పూర్తి స్థాయిలో అటు అధికారులు కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి జల విద్యుత్ సంబంధించిన వీళ్ళ అధికారులు కూడా రైతులకు ఏ సమయం నీళ్ళు వస్తాయి, ఏ సమయంలో రావన్న సమాచారము సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల వస్తాయని చెప్పి ఆశపడి వేస్తే నీళ్లు రాకపోవడం, రావనుకొని వదిలేస్తే కనుక పుష్కలంగా నీరు వృధా పోవడం ఇటువంటి జరుగుతుంది. అంటే సమాచార లోపం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తరపున నుంచి కూడా మేము కోరుకుంటున్నది ఏంటంటే రైతులుగా ఈ కేసీ కెనాల్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో రాబోయే ఖరీఫ్ సీజన్ కల్లా పూర్తి స్థాయిలో మరమ్మతులు జరిపి చివరి ఆయకట్టులో ఉన్నటువంటి రైతులకు కూడా ప్రతి ఎకరం కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రైతాంగం నుంచి కోరుకుంటున్నాము. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన కేసీ కెనాల్ కు కనీస మరమ్మతులు చేపట్టి సాగునీటి విడుదల తేదీని ప్రకటించాలని ఆయకట్టు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. చెప్పి రేపు పొద్దున మళ్ళీ అడ్డం తిరిగితే ఇబ్బంది కదా. ఏమన్నా పోయి ఉంటే చేతిలో లెక్క